Audio Jungle. Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ వీడియో వచ్చేసి స్టఫ్డ్ మేథీ పరాటా. సో స్టఫ్డ్ మేథీ పరాటాకి కావాల్సింది ముందుగా మెంతాకు అండి. ఒక మీడియం సైజు మెంతాకును బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాం. అందులో క్యారెట్ తురుము కొంచెం, ఆనియన్ కట్ చేసుకున్నాం ఒక కప్పు, పసుపు కొద్దిగా, పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర పౌడర్, అలాగే కారం కొద్దిగా. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్ని అయితే అందులో వేసి బాగా వేగనిద్దామండి. మేథీ పరాటా చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పెరుగుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మన హోటల్ స్టైల్లోనే ఉంటుందండి. సో ఇలా స్టఫ్ని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఒక మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా దగ్గరకు వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అందులో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూను బేషన్ పౌడర్ అండి, అది శనగపిండి వేసి బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా 1/2 టేబుల్ స్పూను వామ్ అండి, వామ్ అందులో వేసి బాగా ఫ్రై చేసుకొని ఒక 10 నిమిషాలు అయితే చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా చపాతీ పిండి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కలుపుకొని నానబెట్టుకోవాలి. ఈ విధంగా చల్లార్చిన స్టఫ్ని అయితే మనం ఇలా ఉండలుగా రెడీ చేసుకొని పెట్టుకొని ఇప్పుడైతే చపాతీని చేద్దాము. సో ఇలా మనము ఒబ్బట్లు చేస్తాం కదండి, అదే విధంగా ఇలా మనము స్టఫ్ని అయితే లోపల పెట్టుకొని బాగా రుద్దుకోవాలి. బయటికి రాకుండా రుద్దుకోవాలండి. ఇలా డ్రై పిండి తీసుకొని ఇలా అటువైపు ఇటువైపు అద్దుకొని ఇలా చపాతీలాగా రుద్దుకుంటే మన స్టఫ్ అనేది బయటికి రాకుండా నీట్గా వచ్చేస్తుంది. సో ఇలా బాగా అటువైపు ఇటువైపు కాల్చుకొని మన మేథీ పరాటా అనేది చేసేసుకుందాం. సో ఈ విధంగా ఇలా అన్ని చపాతీ లాగా కాల్చుకొని చేసుకోవాలండి. చాలా బాగుంటాయండి టేస్ట్ అయితేను. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ కాల్చుకున్న తర్వాత మనము టేస్ట్ అనేది చేసేద్దాం. సో ఇలా మనము పెరుగు తీసుకొని పెరుగుతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.